వరలక్ష్మి అయితే యాడ్ షూట్ చేయడానికి రెడీ అవుతుంది. ఇక వరలక్ష్మి హీరోయిన్ లాగా రెడీ అయ్యి అక్కడ అలా కూర్చొని ఉంటుంది. ఇంతలో విష్ణు అయితే వెన్నెల వైష్ణవి వాళ్ళిద్దరిని తీసుకుని యాడ్ షూట్ దగ్గరకు వస్తాడు. అది చూసి పిల్లలైతే ఏంటి నాన్న ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చావని చెప్పి వాళ్ళిద్దరూ అడుగుతూ ఉంటారు. అది విని విష్ణువర్ధన్ ఇలా అంటూ ఉంటాడు, మీరు అర్జున్ దాస్తో ఫోటో దిగాలని అన్నారు కదా, అది ఇప్పుడు జరుగుతుంది. నేను మీ ఇద్దరితో ఎలాగైనా సరే అతన్ని పరిచయం చేసి అతనితో ఫోటో దిగేలా చేస్తాను. మనల్ని ఆపేది ఎవరూ లేరు, ఓకేనా అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని వెన్నెల వైష్ణవి చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యి థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ బేబీ అని చెప్పి వాళ్ళిద్దరూ అయితే అంటూ ఉంటారు. ఇక పిల్లలు తీసుకొని విష్ణువర్ధన్ అయితే లోపలికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడే ఉన్న మేనేజింగ్ డైరెక్టర్ అయితే ఏంటి ఆగు, ఏంటి నీకేదో తెలిసిన వాళ్ళలా దూసుకుని వెళ్ళిపోతున్నావు, సెక్యూరిటీ వీళ్ళని బయటకు పంపించు అని చెప్పి విష్ణు వాళ్ళని అయితే సెక్యూరిటీతో బయటకు పంపించేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల అమ్మని చూసి అక్కడ వరలక్ష్మిని చూసి ఏంటి అమ్మలా ఉందే అని చెప్పి అంటూ ఉంటుంది. అది చూసి విష్ణు అయితే అమ్మ ఎందుకు ఇక్కడ ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటాడు. కాదు నాన్న, అదిగో నాన్న అమ్మలానే ఉంది, సేమ్ అమ్మలానే ఉంది అని చెప్పి వరలక్ష్మిని చూపిస్తూ ఉంటుంది. అది చూసి విష్ణు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. నిజమే, వరలక్ష్మి ఏంటి ఎక్కడ ఉంది అని చెప్పి విష్ణు అయితే షాక్లో ఉంటాడు. ఇంతలో ఆ యాడ్ షూట్ అయితే జరుగుతూ ఉంటుంది. వరలక్ష్మి అలాగే అర్జున్ దాస్ వాళ్ళిద్దరూ కూడా యాడ్ షూట్ని చేస్తూ ఉంటారు. అది చూసి విష్ణు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతాడు. ఏంటి వరలక్ష్మి నాకు చేయకుండా నాకు తెలియకుండా ఈ యాడ్ షూట్లకు వస్తుందా అని చెప్పి అయితే విష్ణు అయితే కంగారు పడుతూ ఉంటాడు. ఇక వరలక్ష్మిని అలా చూసి విష్ణు చాలా వాళ్ళిద్దరిని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.